హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. శనివారం రోజున బయలుదేరామన్నమాట. నేను మా బాబులు ఇద్దరు కలిపి వెళ్తున్నాం, ముగ్గురుమును. వెళ్ళేప్పుడు ఇలా మన అందమైన గోదావరిని మీకు ఒకసారి చూపిందాం కదా, ఎర్ర నీరుతో చాలా ప్రబలంగా ఉంది కదా అని ఒక చిన్న వీడియో అయితే తీశాను. మళ్ళీ నేను సండే వచ్చేప్పుడు ఇంకా ప్రబలంగా ఉందండి. ఎక్కువ జనం చూడడానికి వస్తున్నారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎర్ర గోదావరి ఇలా వచ్చినప్పుడు ఉరకలు వేస్తూ చాలా ఫుల్గా ఉంటుంది కదా, ఆ అందాలన్నీ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. లాస్ట్లో అది కూడా యాడ్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నా హెల్త్ అయితే కొంచెం బాగానే ఉంది. కొంచెం వాయిస్ ఇంకా అలాగే లైట్గా ఉందన్నమాట. పర్వాలేదు, వస్తుందంటే వస్తుంది, కానీ తగ్గడం నెమ్మదిగా తగ్గుతుంది కదా. మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుందండి, బాగానే ఉంది. ఇక ఈ గోదావరికి పులసలు ఎదురెదుకుంటూ వస్తాయి అంటారు కదా, అస్తమానం ఈ గోదావరి వీడియోలోనా అని అనుకుంటారు. కానీ ప్రకృతి అనేది ఎప్పుడూ ఒకలాగే ఉండదండి. ఒక్కో టైంలో ఒక్కొక్క అందంతో ఉంటుందన్నమాట. నేను కూడా అస్తమానం వెళ్ళను కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఇలా నాకు గుర్తుగా ఉండడం కోసమని ఒక్కొక్క చిన్న క్లిప్ యాడ్ చేస్తూ ఉంటాను మీకు. ఈ గోదావరి చూడాలన్నా కూడా చూడలేరు చాలామంది, ఎందుకంటే దగ్గరలో ఉండరు కాబట్టి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా అని చూపిస్తున్నాను అనమాట. గోదావరి ఇలాగా పొంగి పొరులుతున్నప్పుడు, అంటే కొత్త నీరు వస్తుంది కదా, ఇటువంటి అప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు ఇలా ముత్తైదువుకి ఎలా ఇస్తామో అలా ఇవ్వాలంట. అమ్మ నాన్న అన్నారు అన్నమాట. వీడియో తీస్తున్నాను, అమ్మ ఇక్కడ ఉన్నానంటే వీడియో తీయకూడదు, కొత్త నీరు కదా అని అన్నారు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఇక అక్కడ నుంచి మేము వచ్చే దారిలో మళ్ళీ చింతాలమ్మండి, చింతలు తీర్చే అమ్మవారు అనమాట. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మని దర్శించుకోవడం చాలా మంచిది అనిపించి అక్కడ కూడా ఆగాము. ఇక్కడ కాళ్ళు కడుక్కునే ప్లేస్లో అమ్మవారి విగ్రహం చిన్నది ఉంటుందండి. కొబ్బరికాయ అక్కడే కొట్టుకుంటారనమాట. కానీ అక్కడ ఈరోజు కొబ్బరికాయలు అది అమ్మట్లేదు, శనివారం కదండి. అక్కడ ఏమీ లేవు, వర్షాల కారణంగా. వర్షాలు గాలి బాగా ఎక్కువగా ఉంది. మేము తగ్గిన టైంలో బయలుదేరామన్నమాట. ఇక ఈ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. ఎప్పుడు కూడా ప్రత్యేకమైన అలంకారంతో చాలా అందంగా ఉంచుతారండి ఈ అమ్మవారిని. నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు షూట్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట. ఎందుకంటే ఆషాఢ మాసం కాబట్టి ఇలా అమ్మవారిని, గ్రామ దేవతల్ని చాలా చక్కగా అలంకరించి ఉంచుతారు. ఇంకా శాకంబరి అవతారం కూడా ఉంచుతారండి, కానీ ఒక్కో అమ్మవారిని ఒక్కో రోజున అలంకరిస్తారనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక పెద్దమ్మ తల్లిని శాకంబరి అమ్మవారిగా అలంకరించి ఉంచారు. ఇక్కడైతే మేము శనివారం రోజున కదండి, ఖాళీగా ఉంది, మంచి గాలి వేస్తూ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అందుకోసమే ఇది అంతా కూడా మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను. వీడియో చూస్తూ కూడా మీ మనసులో కోరికను కోరుకొని అమ్మని దర్శించుకుంటానని దండం పెట్టుకోండి, మీ కోరిక తప్పకుండా తీరుతుంది. అంత పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట ఈ అమ్మవారు. అలాగే నేను తర్వాత చూపించబోయే పెద్దమ్మ తల్లి కూడా, పెద్దమ్మ తల్లి స్వయంభూగా వెలిసారు. ఈ అమ్మవారు కూడా అంతేనండి. అందుకోసమే ఇలా వీడియో తీస్తున్నాను. చాలా చక్కగా శుభ్రంగా నీట్గా చేసి ఉంచారనమాట. రేపు ఆదివారం కదా, రేపు ఇక్కడ నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు టెంట్ అవి వేసుకుని వెళ్ళారు చాలామంది. ఈరోజు వచ్చి రూమ్స్ అవి ఉన్నాయి కదండి, మీకు స్టార్టింగ్లో చూపించాను ఈ గుడి వెనకాల. అక్కడ రూమ్స్ తీసుకొని వాళ్ళ సామాన్లన్నీ పెట్టుకుంటున్నారనమాట. రేపు రావడం కోసం, అంటే మేకపోతులను అవి వేసుకొని చుట్టాలందరికీ భోజనాలు పెట్టుకుంటారు కదా, అలాంటివి ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి. ఇక అమ్మవారిని ఇంత అలంకరణలో చూస్తే తీయకుండా ఎలా ఉంటాను చెప్పండి. ముద్దు ముద్దుగా చాలా అందంగా ఉన్నారు కదా, అందుకోసమని నేను వీడియో తీశాను. మీరు సోది అనుకోకుండా అమ్మవారిని చూసి నమస్కరించుకోండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దమ్మ తల్లి. ఈ గుడి వ్యవస్థాపకులు అనుకుంటా అండి, ఫోటోలు ఉన్నాయి కదా అని ఒక చిన్న ఫోటో అయితే తీశాను. ఇక అదే దారిలో ఇంకాస్త ముందుకు వచ్చాక మండపేటకి
ఏడిదికి సరిహద్దులో ఉంటారనమాట పెద్దమ్మ తల్లి. అంటే సగం చింత అంటారనమాట అక్కడ ఉన్న ప్రదేశాన్ని. అక్కడ ఉన్న పెద్దమ్మ తల్లి అనమాట. ఇక్కడ కాయిన్ నిలబెడితే అమ్మవారు మన కోరిక తీర్చుతారనమాట. అందరికీ నిలబడదండి, మన కోరిక నెరవేరితేనే అక్కడ కాయిన్ నిలబడుతుందన్నమాట. చాలామంది ప్రశాంతంగా కూర్చొని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమందికి కాయిన్ నిలబడుతుంది, కొంతమందికి నిలబడదు. ఇక ఇంటికి వచ్చాక ఆ రోజు శనివారం కదా, మామూలుగా భోజనం అది చేస్తామండి. ఇది ఆదివారం రోజున అనమాట. ఆదివారం రోజు నాన్న ఇలా బజార్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు, 2 చేపలు. వాటిని అమ్మ క్లీన్ చేస్తుందన్నమాట. మేము ఇంటి దగ్గర అనుకోండి, నాకు చేయడం రాదు కాబట్టి అక్కడే ముక్కలు కట్ చేయించేసి శుభ్రం చేయించి తెచ్చుకుని మళ్ళీ ఇంటి దగ్గర కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కుంటాము. కానీ అమ్మ చేస్తుంది కాబట్టి నాన్న తెచ్చేసాడనమాట. ఈ చేపలు క్లీన్ చేసిన తర్వాత అమ్మ ఎలా వండుతుంది అనేది నేను ఒక చిన్న వీడియో అయితే తీశాను. చేపల కూర ఏ కూరలైనా సరే మా అమ్మ చాలా బాగా వండుతుందండి. నా వంటలు తిని తిని బోర్ కొట్టుంది మా పిల్లలకు కూడా. చాలా స్పైసీగా వండమ్మమ్మ అని మా అమ్మతో చెప్పారన్నమాట మా చిన్న బాబు అదిని. ఇక ఇవి చేయడం, అలాగే ఈ చేప తలకాయలో పళ్ళు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మా అమ్మ చాలా క్లీన్గా తీసేస్తుంది అనమాట. అవది కొంచెం వీడియో తీశాను. ఈ లోపల వర్షం వచ్చేస్తుంది. ఇంకా నేను అక్కడితో ఆపేసి లోపలికి వచ్చేసాను. పళ్ళు చూసారా లోపల నుంచి ఎలా తీసిందో. కొంతమందికి ఈ పళ్ళు అవి తీయడం రాదండి. ఇక ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మొత్తం కలిపి మిక్సీ పట్టేసామన్నమాట. ఇప్పుడు బాండీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి బాగా చిటపట్లాడి వేగిన తర్వాత ఉల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇది మా అమ్మ 2 కూరల కింద వండడానికి రెడీ చేసిందనమాట. ముక్కలన్నీ పులుసు పెడుతుంది. తల తోక ఉంటాయి కదా, అవిని ఒక చేపలో శన ఉందండి, అవన్నీ కలిపి ఇగురు పెడతానని అన్నదనమాట. అవి సపరేట్ చేసింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ మిక్సీ పట్టామని చెప్పాను కదా, జీలకర్ర, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క వేసి అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు ఇంకిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చేప ముక్కలు, చింతపండు పులుసు ఇవన్నీ వేసుకోవాలండి. చింతపండు కూడా ఎంత నానబెట్టింది అనేది మీకు చూపిస్తున్నాను కదా. కొంచెం చేపల్లో పులుపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. సాయంత్రానికి ఈ పులుసు మరింత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ వేసి ఇంకా 1 by 1 కారం, పసుపు, ఉప్పు, అలాగే చింతపండు పులుసు అన్నీ వేసేసుకోవడమేనమాట. ఇదే పులుసు కొన్ని రకాల చేపలు అయితే అన్నీ కలిపి వేయించకుండానే పచ్చిగా పెట్టేసి ఉడికిస్తుందండి మా అమ్మ. అంటే ఒక్కో రకం చేపల్ని ఒక్కోలా చేసుకోవాలన్నమాట. చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా, కారం అలా వేసుకొని ఇక చింతపండు పులుపు అనేది వేసేసుకోవాలి. పులుసు కూర కాబట్టి చింతపండు పులుపు వేసుకోవాలి. ఇక చేప తలకాయ, తోక, అలాగే చెన ఉంచింది కదా, అవైతే ఎగురు పెడుతుందన్నమాట కొంచెం మసాలా వేసుకొని. అదైతే ఇంక వీడియో తీయలేదని నేను. చింతపండు ముందే నానబెట్టింది కదా, ఆ నానబెట్టిన చింతపండుని ఇలా పులుసు రెడీ చేసుకొని తగినంత వేసుకోవాలన్నమాట. పులుసు అనేది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా వేసి ఎక్కువ ఉడికించేస్తే ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి అన్నమాట. దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మన పెద్దవాళ్ళకి తెలుసు, కాకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అది తెలియదు కాబట్టి చెప్తున్నాను. అలా వేసుకొని ఇంకా గరిటె పెట్టకుండా ఇలా ఒక క్లాత్ తోటి పట్టుకొని ఇలా తిప్పాలండి. తిప్పితే అన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఆ గుడ్డని అందరూ మనమైతే మసిగుడ్డ అంటామన్నమాట. మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు పులుసు కొంచెం మరుగుతున్నప్పుడు కొద్దిగా బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక అందులో ఏమీ వేయాల్సిన పని లేదనమాట. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని దించేసుకోవడమే.
ఇక అమ్మ కూర అయితే దించేసిందనమాట. వేడివేడిగా తింటున్నామండి. నాకు మా చిన్న బాబుకి వడ్డిస్తుంది అనమాట. కూర అయితే చాలా మంచి టేస్ట్గా వచ్చింది. కాకపోతే కొత్తిమీర వేయలేదన్నమాట. కొత్తిమీర వేసుకుంటే ఇంకాస్త స్మెల్గా ఉండి చాలా బాగుంటుంది. ఇక ఈ కూర వేడివేడి అన్నం వడ్డించుకొని మేమిద్దరం తింటున్నాం అన్నమాట. మా బాబు చేపకు పైన ఉన్నదంతా క్లీన్ చేసుకొని అప్పుడు తింటాడు. మేము భోంచేసి సాయంత్రం 3 ఆ టైంకి మళ్ళీ టీ తాగి మేము బయలుదేరామండి ఇంటికి. మళ్ళీ సోమవారం కాలేజ్ అది ఉంటుంది కదా, ఆల్రెడీ శనివారం సెలవు పెట్టుకుని వెళ్ళాము. ఇక మేము ధవళేశ్వరం వచ్చేసరికి 6 అయిందనమాట. 6ంటికి జనం చూస్తున్నారు కదా, ఈ గోదావరి పరవళ్ళు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. చాలా జనం ఉన్నారు. మామూలుగా అయితే ఇంత జనం సంక్రాంతి టైంలో ఉంటారు ఇక్కడ. నేను వెళ్ళకో ఏంటో తెలియదు ఆ సమయంలోని. ఈరోజు ఆదివారం, అందున గోదావరి కొత్త నీరు రావడం కదండి, అందుకని అనుకుంటా ఎక్కువ జనం ఉన్నారనమాట. పోలీసులు కూడా వాళ్ళందరినీ అక్కడ ఎక్కువ టైము ఆగనివ్వట్లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. వాళ్ళ వెహికల్స్ అన్నీ ఎక్కువ కార్ల మీద వచ్చారు. వాళ్ళందరూ కార్లు పక్కన పెట్టడంతో రోడ్ అంతా ఇరుగ్గా అయిపోయిందనమాట. అందుకని వాళ్ళు చూసి త్వరగా వెళ్ళండి అని చెప్తున్నారు. ఇంకా ఆ సందర్భంలో మేము కూడా ఆగి ఆ అమ్మని చూసామండి. మేము నెక్స్ట్ అలా వెళ్ళినప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క ఇవన్నీ వేయాలన్నమాట. గంగమ్మ తల్లి అంటే ఉగ్ర రూపం అండి. ఆడవాళ్ళు దూరంగా ఉండాలని అంటారు గంగమ్మ తల్లికి. ఎందుకంటే మా ఊర్లో గంగమ్మ తల్లి జాతర చేస్తారండి వేరే వర్గం వాళ్ళు అలా చేసినప్పుడు గంగమ్మ తల్లిని ఊరేగిస్తారు కదా, చేటలో పెట్టుకొని ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు ఆడవాళ్ళు ఎవరు కూడా బయట ఉంటారు అన్నమాట. అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు కదా, ఆడవాళ్ళని బయట నుంచొని ఎవరండి, లోపల నుంచి అలాగా కిటికీల్లోంచి అవి చూస్తారనమాట అమ్మవారిని. అందుకే మా నాన్నది అన్నాడు, అమ్మవారికి ఇలా పసుపు కుంకాలు ఇవ్వాలమ్మా, ఇలా ఎర్రనీరు వస్తున్నప్పుడు. మేము ఇది వరకు వెళ్ళే వాళ్ళం మీ చిన్నప్పుడు గోదావరి చూడడానికి, ఇప్పుడు వెళ్ళట్లేదని చెప్పారనమాట. బస్ మీద వస్తే ఇలా రావడం కుదరదండి. ఆటోకైనా లేదా బైక్ మీద అయినా వస్తే, కార్ మీద అయినా ఇలా కుదురుతుంది. మా అమ్మ వాళ్ళ ఊర్లో బస్సు ఎక్కామంటే ఇలా ధవళేశ్వరం మీదుగా రావడానికి అవ్వదన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా బాగుంది కదా చూడడానికని నేను ఇది కూడా వీడియో తీశాను. కొంచెం లెంతీ అనుకోకుండా అందరూ కూడా చూడండి. ఈ గోదావరి దగ్గర నుంచి చూడలేని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి ప్లేస్ నుండి మేము తరచూ వెళ్ళి రావడం అంటే మా అదృష్టం అనే చెప్పాలి. ఇది సాయంత్రం పూట జనం ఎక్కువ వస్తుండడంతో గోదావరి కూడా బాగా ఎక్కువ నీరు వస్తుందంటండి. జనాలను చూసేసరికి అమ్మ పైకి పొంగుతూ ఉంటుందంట. అందుకే కెరటాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా మీకు వీడియో తీసానండి. ఇదంతా కూడా చూసారు కదా, ఒక చాప పరిచినట్టుగా ఉన్నదన్నమాట. దూరాన్ని నుంచి చూస్తుంటే కదలికలు లేకుండా ఇసుక అంతా మేట వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ మనం అక్కడ ఆగి చూస్తే మాత్రం చాలా భయం అనిపిస్తుంది అన్నమాట. అంతలా ఉంది. చూసారు కదా, అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు. మేము ఇంకా బైక్ మీద వస్తూనే ఇలా వీడియో తీసామన్నమాట. సూర్యాస్తమయం కూడా అయిపోతుంది, 6:30 ఆ టైం అవుతుంది. ఇంకా మేము బయలుదేరేసరికి మళ్ళీ లైట్గా చినుకులు కూడా స్టార్ట్ అయినాయండి. చూడండి ఎంత ఎర్రనీరు వస్తుందో. అమ్మవారు అమ్మే అండి. గోదావరి తల్లి శాంతమూర్తిగా ఉన్నంతసేపే మనం అందరం కూడా ఆగ్రహించిందంటే ఏమీ ఉండదు. ఈ గోదావరి తల్లి అందరినీ కూడా చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఇదే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఈ గోదావరి దగ్గరగా ఉన్న చాలా ఇళ్ళు అయితే ఈ నీటితో బాగా మునిగిపోయినాయండి. వాళ్ళు ఆల్రెడీ ఇల్లులు ఖాళీ చేయించేస్తారు. మన
గవర్నమెంట్ వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని లోతట్టు ప్రాంతాల నుంచి కొంచెం మెరక ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా ఉంచుతారనమాట. చూడండి ఎలా వస్తుందో నీరు. సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, వాటర్ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. ఇక ఇంత నీరుని చూడాలంటే చాలా మందికి భయం అనిపిస్తుంది అనమాట. అలాగే షార్ట్ వీడియోస్ని చూస్తున్నంత ఇదిగా ఈ లాంగ్ వీడియోస్ని అయితే చూడట్లేదు మీరు ఎవరో కూడా. దయచేసి లాంగ్ వీడియోస్ కూడా చూడండి. చూస్తే నాకు కొంచెం వాచ్ టైం అది పెరుగుతుంది కాబట్టి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.